శుక్లాంబరధరం విష్ణుం దివ్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు కన్యారాశి వారి విష్ఠత. ఈ కన్యారాశి వారి విష్ఠతకి ఆడవాళ్ళు మగవాళ్ళు మహావిష్ఠతగా వీళ్ళకి కళ్యాణం కావాలని, ఇష్టపడిన వాళ్ళని కళ్యాణం చేసుకోవాలని ఆతృత భావంతో ఉంటూ ఉంటారు. వీళ్ళు ఎంత ఆతృత పడుతూ ఉంటారో అంతకి ఇబ్బందులు పడుతూ వెనక్కి వెళుతూ ఉంటాయి. వీళ్ళు ఇష్టపడిన వాళ్ళు చేసుకోవాలని శతవిధాలా ట్రై చేసి ఇబ్బందులు గురి చేసి నానా ఇబ్బందులు గురి చేసి అష్టకష్టాలు పడుతూ వీళ్ళు రోడ్డు పాలు కూడా అయిపోతూ ఉంటారు. వీరి విస్తృతగా మళ్ళీ పునఃవృద్ధి చేసుకోవడానికి, మహాదోత పట్టడానికి, ఇతర విధాలను చేసుకుని ఇష్టపడిన వాళ్ళని కళ్యాణం చేసుకోవడానికి ఎన్ని రకాలుగా విస్తృతి చేసుకున్నా వీరికి రావి చెట్టు, వేప చెట్టు రెండింటికి కళ్యాణం జరిపించి ఉంటారు దేవాలయాల్లో. అటువంటి దేవాలయానికి వెళ్ళి వీరు రాగి చెంబుతో 11 సార్లు ప్రదక్షిణ చేసి రోజుకి అట్లా 11 రోజులు ప్రదక్షిణ చేసి వీరు మహాప్రతిష్ఠ చేసుకొని చేతిలో నీళ్లు పడుతూ రాగి చెంబుతో కాండానికి నీళ్లు పోసిన ఎడల అంతా సౌఖ్యం కలిగి వారి ఇష్టమైన వాళ్ళని కళ్యాణగాయంతో చేసుకునే విధంగా అనుగ్రహం పొందుతారు. వీరికి లాస్ట్ రోజు దారం ముండ తీసుకొని పసుపు రాసి దానికి 3 ముళ్ళు వేసి 11 సార్లు ప్రదక్షిణ చేసి 11వ రోజు దానికి 3 ముళ్ళు కట్టి విచ్చేసిన ఎడల వీళ్ళు ఇష్టమైన వారిని కళ్యాణం చేసుకోవటం వల్ల అంత మేలు జరిగి వారి సిరి సంపదలో తునయాగుతూ ఉన్నతమైన స్థాయి పొందుతూ ఉంటారు. ఈ కన్యారాశి వారికి అందరికీ ఇదే జరగాలన్నది రూలు లేదు, జరగకపోవచ్చు. వీరికి కలిగిన విస్తృత సందేహం ఏదైనా తరగని పత్రంలో ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ మీద వారికి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాన్ని తెలుసుకొని మీకు వారి విస్తృత పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇచ్చి మీకున్న సందేహాన్ని నివృత్తం తెలుసుకొని వీళ్ళు కూడా విజయ సోపాన్ని చేకూర్చుకుని ఆనందింపజేయవలసిందిగా విజ్ఞప్తి. అసతో మా స్వర్గమయ సమసో మా జ్యోతిర్గమయ ముచ్చౌ మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి హరి.